వాడపల్లి వెంకటేశ్వర స్వామిని హ్మ్. హ్మ్. శ్రావణ మాసంలో దర్శనం చేసుకొని, హ్మ్. స్వామివారికి ఏ విధంగా ముడుపు కట్టుకోవాలి? ఒకటి ఫస్టు గుర్తుపెట్టుకోండి. శ్రావణ మాసం అనంగానే విష్ణు ఆరాధన మాత్రమే చేయాలి, లక్ష్మీ ఆరాధన మాత్రమే చేయాలి అని అనుకుంటారు చాలామంది. అవును. కార్తీక మాసం అనంగానే శివ ఆరాధన మాత్రమే చేయాలనుకుంటారు అవును. చాలామంది. హ్మ్. ఓకే. అది కాదు. హ్మ్. కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఓకే. అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు. ఓకే. మరి అలాగే శ్రావణ మాసంలో కూడా శివుని యొక్క ఆరాధన చేయడం వలన అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే. అంటే ఎప్పుడు కూడా విష్ణు, శివ అభేదంగా ఎవరైతే పూజ చేస్తారో, హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో భేదం చూడకుండా ఎవరైతే చేస్తారో, హ్మ్. వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఇస్తానని భగవంతుడు చెప్పాడు. ఓకే. అంటే ఇక్కడ మనకి అందులో వాడపల్లి ఇవాళ తిరుపతి తరువాత అవును. తిరుపతి అంతా ప్రశస్తమైంది కదా! ఓకే. హ్మ్. మరి రీసెంట్‌గా ఓకే. లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా వెళ్ళొచ్చాను చక్కగా. మరి ఎంత అద్భుతంగా డెవలప్ అయింది. హ్మ్. అక్కడ ఎంత అద్భుతంగా స్వామివారికి ప్రతిరోజు ఎంతో కొన్ని వేల మంది ప్రదక్షిణలు చేస్తున్నారు అవును. చక్కగా. హ్మ్. ఓకే. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ఏదో మనకి వీసా రావాలంటే 108 ప్రదక్షిణాలు ఎలా చేస్తారో, అవును. అలాగే వాడపల్లిలో కూడా మొక్కులు పెట్టుకోవటం, మొక్కులు తీర్చుకోవటం ఎప్పుడు నిరంతరంగా జరుగుతుంది. అవును. అంటే ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాల పాటు స్వామివారిని అర్చించుకోవడం అంటే మనం ఇంట్లో చేసుకోలేము. అట్‌లీస్ట్ స్వామివారిని దర్శనమన్నా చేసుకొనొద్దాము అని ఓకే. అనుకునేవాళ్ళు చక్కగా చేసుకోండి. ఓకే.